కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ద్వితీయాశ్వాసము. కృతికర్త తిక్కన సోమయాజీ 1275 1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ద్వితీయాశ్వాసము. ఓ హరిహరనాథ, నీ కటాక్ష ప్రసారంచేతనే జనులకు సంపద, త్రికరణ శుద్ధి, ధైర్యం కలుగుతాయి. నీవు స్థిరమైన వాడవు. బ్రహ్మ విష్ణు శివరూపాన సరస్వతి, లక్ష్మీ, గౌరీరూప శక్తి త్రయంతో కూడి విశ్వ వ్యవహారానికి అనేక సుందర రూపాలతో కూడి ఉంటావు, లేదా ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులను బట్టి అనేక అవతారాలతో శోభిల్లుతావు. వచనము కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ద్వితీయాశ్వాసము. ధర్మనందనుని ప్రవర్తన. వైశంపాయనుడు జనమేజయుడికి ఈ విధంగా చెప్పాడు: ఓ రాజా, ఈ రీతిగా ధర్మరాజు రాజ్యాన్ని పొందినవాడై విశేషకాంతిచేత మిక్కిలి ప్రకాశిస్తూ బ్రాహ్మణుల ఆశ్రయించిన వారల కోరికతో తన వద్ద చేరిన వారల కోర్కెల్ని తీర్చి గాంధారి, ధృతరాష్ట్ర, విదురులకు రాజ్యాన్ని సమర్పించి మీరు దీనికంతటికీ ప్రభువులు, నేను మీరు చెప్పిన పనిని చేసి మీరు పెట్టిన దానిని తింటూ ఉండగలను అని పలికాడు. ప్రతిరోజు వారి అనుమతి తీసుకొని సరైన పద్ధతిలో ప్రజలను పాలిస్తూ వారందరికీ పూర్వం కంటే అధికమైన జీవనభృతులను కల్పిస్తూ భర్తలను పోగొట్టుకున్న స్త్రీలకు దోహకం కలుగకుండా దయతో గమనిస్తూ కృపాచార్య, యుయుత్సు, సంజయులను, కౌరవమంత్రులను గౌరవిస్తూ తల్లి అయిన కుంతిని సేవిస్తూ ద్రౌపదికి సంతోషాన్ని కలిగిస్తూ ధౌమ్య మహర్షికి సకల సంపదలనిచ్చి ఆయన ఆధ్వర్యంలో దేవతల, పితృదేవతల పూజాదికాలు నిర్వర్తించి అతిథులకు సంతృప్తి కలిగిస్తూ ఇతర ప్రాంతాల నుండి వచ్చిన బ్రాహ్మణులను అర్చిస్తూ దీనులను, అనాథలను సంరక్షిస్తూ శ్రీకృష్ణుడిని పూజిస్తూ సమస్త నగరవాసుల, గ్రామీణుల మనసులను పరిపూర్ణంగా ఆనందంతో నిండింపజేస్తూ ఉన్నాడు. ఈ విధంగా ప్రవర్తిస్తున్న సమయంలో ఒకనాడు తెల్లవారుజామున ధర్మరాజు శ్రీకృష్ణుడి విడిది మందిరానికి వెళ్లి సీసము ఆటవెలది. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ద్వితీయాశ్వాసము. ధ్యానాసక్తుడైన శ్రీకృష్ణునింగని ధర్మజుడు సంభాషించుట. మిక్కిలి కాంతిమంతమైన అలంకారాలతో ప్రకాశిస్తున్న శరీరం కలిగినవాడు, కౌస్తుభమనే రత్నాన్ని ఉరోభాగాన ధరించినవాడు, పచ్చని పట్టు వస్త్రాన్ని హారంలా వేసుకున్నవాడు, మేరుపర్వత ప్రాంతంలో ఉన్న మేఘంతో సమానమైనవాడు, చుక్కల గుంపులతో చుట్టబడిన ఆకాశంతో సమానమైనవాడు, అప్పుడే ఉదయించిన సూర్యకాంతితో కూడిన ఉదయపర్వతంతో సమానమైనవాడు, బంగారంలో పొదగబడిన ఇంద్రనీలమణితో సమానమైనవాడు, మణులతో కూడి బంగారుమయమైన పాన్పు మీద ప్రశస్తంగా కూర్చున్నవాడు అయిన శ్రీకృష్ణుడిని చూచి ధర్మరాజు నమస్కరించి తన మనస్సు భక్తినిమగ్నం కాగా అంతకంతకు తన ముఖపద్మం ప్రకాశిస్తూ ఉండగా అతిశయించిన ప్రేమతో ఈ విధంగా పలికాడు: తేటగీతి, ఓ శ్రీకృష్ణ, రాత్రి సుఖంగా గడిపావు కదా? నీ మనసు మిక్కిలి ప్రశాంతంగా ఉంది కదా? దేవుడవే అయిన నీ బుద్ధి విశేషం వలన నేను ధర్మ మార్గంలో రాజ్యాధికారాన్ని పొందగలిగాను కదా అని ధర్మరాజు పలికాడు. వచనము: ఓ కృష్ణ, ముల్లోకాలలో వ్యాపించిన పరాక్రమం కలిగిన నీ దయవలననే ముల్లోకాల చేత గౌరవించదగిన వాడనే ప్రకాశించాను అని అంటూ ధర్మరాజు శ్రీకృష్ణుడిని సమీపించి కందము: జనమేజయ మహారాజా. ధర్మరాజు తగిన రీతిలో పలికిన ఆ పలుకులకు కృష్ణుడు మరేమీ మాటలాడక శ్రేష్టమైన, విశిష్టమైన ధ్యానంలో ఉండగా అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణుడిని వచనము ధర్మరాజు శ్రీకృష్ణుడిని చూచి ఈ విధంగా అన్నాడు: సీసము, తేటగీతి, ఓ కృష్ణ, 5 విధాలైన వాయువు బంధించబడింది. నీ ఇంద్రియాలు మనసులో నిల్పబడ్డాయి.
మనసును బుద్ధియందు చేర్చి స్వచ్ఛమైన ధ్యాన మార్గంలో చలనరహితంగా తగిన రీతిలో జీవుడియందు వీటన్నిటినీ చేర్చావు. ఇటువంటి శ్రేష్టమైన ధ్యానం ఎందుకు చేస్తున్నావు? సమస్తలోకాలలో ఎట్లాంటి వింత జరగకుండా ప్రశాంతతతో ఉన్నది కదా. అందుకే నా మనసు ఎంతో ఆశ్చర్యాన్ని పొందింది. రహస్యం కాకుంటే ఈ నీ ధ్యానస్థితికి కారణం నాకు తెలియజేస్తావా అని ధర్మరాజు అడిగాడు. వచనము అని పలికి ఈ విధంగా ధర్మరాజు గాలి లేనందువలన కదలకుండా ఉన్న దీపంవలె ప్రకాశిస్తున్న ఆ పురుషోత్తముడైన శ్రీకృష్ణుడిని ప్రార్థించి ఇంకా తేటగీతి, ఓ శ్రీకృష్ణ, నశించేవాడవు, నాశరహితుడవు నీవే. ఈ సమస్త సృష్టికి కర్తవు నీవే. సర్వవినాశకారివి నీవే. ఈ సృష్టికి ఆది అంతము నీవే. అంతకు మించి వాత్సల్యాన్ని వర్షిస్తూ పురుషోత్తముడని పిలువబడుతూ సమస్తంలో ఏకస్వరూపంతో వెలిగే మహనీయుడవు నీవే. వచనము అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణుడితో నీవు శాంతచిత్తుడవై నా హృదయంలోని అనుమానాన్ని తొలగించవా అని ప్రార్థించగా పాంచజన్యధరుడైన శ్రీకృష్ణుడు తన మనోబుద్ధీంద్రియాలను సహజస్థితికి తెచ్చి అంటే ధ్యానాన్ని విరమించి చిరునవ్వుతో ప్రసన్నవదంతో ఆ ధర్మరాజును చూచి ఇట్లా అన్నాడు. సీసము తేటగీతి, ఓ ధర్మరాజా, ప్రశంసనీయమైన గంగాదేవి ఎవడిని గర్భాన భరించిందో, ఎవడు తనకు శిష్యుడు కావటం వలన పరశురాముడు గురుశ్రేష్ఠుడయ్యాడో, ఆ పరశురాముడే ఎవడితో 23 రోజులు యుద్ధం చేసి పరాక్రమాన్ని కోల్పోయాడో, కాశీ రాజపుత్రికల కారణంగా పెక్కుమంది రాజులు ఎవడితో పోరాడి ఓడిపోయారో, చతుర్వేదాలు, ధనుర్వేదం, మహాస్త్రాలు పొందిన ఎవడియందు అవి ప్రకాశించాయో, అట్లాంటి భీష్ముడు ఈ సమయంలో నన్ను మదిలో స్మరించటం వలన నా మనస్సు అతడియందు లీనమైనది. కందము, ఓ ధర్మరాజా, ఆ భీష్ముడు సమాధి నిష్ఠలోని ఆసక్తిచేత నిప్పు అణగిపోయినట్లు జ్ఞాన కర్మేంద్రియాలను మనస్సునందు నిగ్రహించి అత్యంత సమాధినిష్ఠలో ఉంటూ నన్ను స్మరించాడు. కందము, ఓ ధర్మరాజా, వినుము. సరతల్పగతుడై ఆ భీష్ముడు నన్నే శరణుగా భావించి నన్ను సమాధి నిష్ఠతో ధ్యానించటం వలన భక్త పరాధీనుడా నైన నేను ఆ భీష్ముడి మనస్సునందు సంలీనుడినే ఉన్నాను. వచనము ఈ రీతిన ధ్యానక్రమంలో ఉన్నాను. వశిష్ఠ శిష్యుడు, త్రికాలవేది, సమస్త విద్యలకు నిలయుడు అయిన భీష్ముడు స్వర్గతుడైతే ఈ భూమి చంద్రరహితమైన రాత్రివలె అవుతుంది. సర్వజ్ఞానాలు అంటే వేద వేదాంతాలు తత్వ జ్ఞానాదులన్నీ ఆశ్రయరహితాలే అదృశ్యమైపోతాయి. అందువలన భీష్ముడి వద్దకు వెళ్లి నీవు అడుగదలచిన సమస్త ధర్మాలను అడిగి తెలుసుకొని సందేహ నివృత్తిని పొందవలసిందని శ్రీకృష్ణుడు ఆనతివ్వగా ఆ ధర్మరాజు డగుత్తికతో శ్రీకృష్ణుడితో ఇట్లా అన్నాడు. ఉత్పలమాల భక్తవత్సలుడవైన ఓ శ్రీకృష్ణ, ఇంతకు ముందే బ్రాహ్మణోత్తములు వివరించగా శంతను మహారాజు పుత్రుడైన అభీష్ముడి గౌరవమెంతటిదో నేను గుర్తించాను. నీవు చెప్పినట్లు భీష్ముడంతటి మహనీయుడే, సందేహం లేదు. నీవు ముందుండగా ఆ మహాత్ముడిని దర్శించటానికి కుతూహల చిత్తుడనై ఉన్నాను. నీ సన్నిధిని కాంచిన భీష్ముడు కూడా ఆనందిస్తాడు అని ధర్మరాజు శ్రీకృష్ణుడితో చెప్పాడు. వచనము ఓ శ్రీకృష్ణ, తనువు చాలించాలని ఉత్తరాయణం కొరకు ఎదురుచూస్తున్న ఆ మహనీయుడైన భీష్ముడు పరబ్రహ్మస్వరూపుడవు, అన్నిటికీ నిధివైన నీ సాన్నిధ్యాన్ని అభిలషిస్తూ ఉంటాడు. అతడిపై గల దయతోనూ నామీది ఆదరంతోనూ నీవా మహాత్ముడి వద్దకు రావలసిందని కోరుతున్నానని ధర్మరాజు వేడుకొన్నాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజు అభ్యర్థనను గుర్తించి తన సమీపంలోనే ఉన్న సాత్యకిని పిలిచి వెంటనే రథం సిద్ధం చేయవలసిందని సారథి అయిన దారకుడితో చెప్పుము. భీమార్జున నకుల సహదేవులను, కృపాచార్య, యుయుత్సు, సంజయులను వెనువెంటనే రప్పించుము అని సెలవిచ్చాడు. వెంటనే సాత్యకి అన్న మాటలను పాటించాడు. దారకుడు రథం ఆయత్తం చేశాడు. కందము,
ఆ విధంగా దారుకుడు ఆయత్తం చేసి తెచ్చిన శ్రీకృష్ణుడి రథం అత్యంత వేగవంతము దేహదార్ఢ్యము కలిగిన సుగ్రీవం మొదలైన శ్రీకృష్ణ రథాస్వాలతో శోభావహమై నవరత్న శోభితమై ఉండటంచేత అప్పుడే ఉదయించిన సూర్యుడివలె ప్రకాశిస్తూ మనోహరమై ఒప్పుతూ ఉండింది. వచనము దారుకుడు సిద్ధం చేసి రథం తెచ్చిన సమయంలో భీష్ముడు శరతల్పగతుడై ఉన్న ప్రదేశంలో వ్యాసుడు, నారదుడు, దేవలుడు, దేవస్థానుడు, వాత్స్యుడు, దేవరాతుడు ప్రభూతులైన మహాముని శ్రేష్ఠులచేత చుట్టబడిన భీష్ముడు నవగ్రహాల సమూహంచేత చుట్టబడిన చంద్రుడివలె వాడి అయిన అనేక బాణాలచేత చేయబడిన పాన్పుమీద ప్రకాశిస్తూ చూడటానికి వీలైన అస్తమయ సూర్యుడిని పరిహసిస్తూ శ్రీకృష్ణుడిని నిరతిశయమైన నిష్ఠతో తన మనస్సునం దుంచుకొని ఉండి చేతులు జోడించి ఉచ్చైస్వరంతో ఈ విధంగా స్తుతించాడు. సీసము తేటగీతి కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ద్వితీయాశ్వాసము. భీష్ముడు శ్రీకృష్ణుని భక్తియుక్తుండై స్తుతించుట. శుచి హంసుడు శుచిషత్తు పరమాత్ముడు పరబ్రహ్మ అయిన శ్రీకృష్ణుడిని పూజిస్తాను. మహర్షులు దేవతలు కూడా ఎవడి కలరూపు తెలుసుకొనలేకపోయారో అట్లాంటి పరమ పురుషుడైన శ్రీకృష్ణుడిని అర్చిస్తాను. ప్రాజ్ఞులు దుఃఖరోగానికి ఎవరినైతే ఔషధంగా భావించారో ఆ పుణ్యపురుషుడైన శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తాను. ఈ జగత్తులన్నింటి సృష్టి స్థితి లయములకు కారణమెవడో ఆ మహాశ్రేష్ఠుడైన శ్రీకృష్ణుడిని కొలుస్తాను. పక్షి పంజరాన్ని రత్నసమూహం దారమును పూలు నారను ప్రాపుగా గొని ఉన్నట్లుగానే ఈ ప్రపంచం సువ్యవస్థితమై నిలవటానికి ఉత్తమాశ్రయమైన పుండరీకాక్షుడైన శ్రీకృష్ణుడిని స్మరిస్తాను. ఆటవెలది వేయి తలలతో వేయి కన్నులతో వేయి పాదాలతో వేదమయుడే పరమశ్రేష్ఠుడైన హరిని చిన్నవారి కంటే మిక్కిలి చిన్నవాడైన వాడిని పెద్దల కంటే మిక్కిలి పెద్దవాడైన వాడిని దయామయుడైన శ్రీకృష్ణుడిని స్మరిస్తాను. కందము అమృతమయుడు వేదాలు ఉపనిషత్తుల వాక్య సమూహాలచేత వాచ్యుడు సత్యస్వరూపుడు భక్తితో పొందదగనవాడు అయిన పురుషోత్తముడిని ధ్యానిస్తున్నాను. ఆటవెలది అరణుల రాపిడి వలన అగ్నిదేవుడు ఉద్భవించినట్లు దేవకీదేవి వసుదేవులకు సుతుడుగా బ్రాహ్మణ కర్తవ్యమైన యజ్ఞ వేదాలను సంరక్షించటం కొరకు జన్మించిన శ్రీకృష్ణుడిని ఏకాగ్రచిత్తంతో స్మరిస్తాను. తేటగీతి విష్ణువు ద్వాదశ సూర్యాత్మకుడు బలిచక్రవర్తి సంహారార్థం అదితి గర్భంలో వామనమూర్తిగా జన్మించిన శ్రీ మహావిష్ణువును దేవదేవుడిగా సంస్మరిస్తాను. కందము నెలలోని శుక్లపక్షంలో దేవతలను కృష్ణపక్షంలో పితృదేవతలను తన అమృతాన్ని ప్రీతితో ఇచ్చి పోషించే ఓషధీరూపుడైన వాడిని నా హృదయాధీశ్వరుడైన చంద్రాత్మకుడైన హరిని ధ్యానిస్తాను. తేటగీతి విశ్వసృజులనబడే మహర్షులు 1000 సంవత్సరాల పాటు చేసిన యజ్ఞంలో కశ్యప ప్రజాపతికి సువర్ణపక్షుడైన గరుత్మంతుడు జన్మించాడు. అట్లాంటి గరుడుని ఆత్మగా గల శ్రీ మహావిష్ణువును స్మరిస్తాను. కందము స్పష్టంగా తెలిసే దేహమందు తెలియరానట్టి యోగంలో ఉండే క్షేత్రాత్ముడుగా ప్రసిద్ధుడైన దామోదరుడైన ఆ శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తున్నాను. కందము సహజము తద్వ్యతిరేకము అయిన ప్రకృతి వికృతులను 16 వికారాలతో కూడి ఉండి కూడా ప్రకృతి వికృతులను ఏ మాత్రము పొందకుండేటట్లు మహర్షి సత్తములు ఎవ్వడినైతే దర్శిస్తారో అటువంటి సాంఖ్యాత్ముడైన ఆ శ్రీ మహావిష్ణువును స్మరిస్తాను. కందము పంచ ప్రాణాలను శాంతింపజేసి అలసత్వం లేని శాంతి దాంతులతో ఒప్పుతున్న యోగులు చూడగలిగిన అంతర్ముఖీనుడై ప్రళయాంతంలోని మహాజలాలలో శేషశయనుడై యోగనిద్రాముద్రితుడై ఉన్న శ్రీ మహావిష్ణువును పూజిస్తాను. కందము విషయ వైరాగ్యాన్ని పొందిన ద్వంద్వాతీతులైన తపస్వులు శ్రేష్టమైన పద్ధతిలో పొందే బ్రహ్మానంద స్వరూపుడైన వాడును మోక్షప్రదాత అయిన శ్రీ మహావిష్ణువును స్మరిస్తాను. తేటగీతి
ఈ భూమి, ఆకాశం, స్వర్గం, ముల్లోకాలు వరుసగా శ్రీమహావిష్ణువునకు పాదాలు, బొడ్డు, తల, సూర్యుడు, కళ్ళు, అగ్ని, దిక్కులు శ్రీ మహావిష్ణువునకు చూపులు, ముఖం, చెవులు, కాంతులు అయి ఒప్పుతున్నాయి. అట్టి లోకాత్ముడు మహాంగుడు అయిన శ్రీమహావిష్ణువును స్మరిస్తాను. కందము. ప్రళయాంతంలో సమస్త ప్రాణికోటిని తనయందే సంలీనం చేసుకొని ప్రపంచమంతటినీ నీటిలో మగ్నం చేసి తన ఆత్మను అధీనం చేసుకొని యోగనిద్రలో నీటిపై మగ్గియాకు మీద పసిపాపడే తేలియాడే మాయాత్ముడైన ఆ శ్రీమహావిష్ణువును ప్రార్థిస్తాను. తేటగీతి. వర్షపు మేఘాలను తలనిలాలలోనూ, నదులను అన్ని శరీరావయవ సంధులలోనూ, సముద్రాలను కుక్షిలోనూ కలిగిన దేవాది దేవుడు నారాయణుడు దేవకీ దేవిపుత్రుడైన శ్రీకృష్ణమూర్తిని పూజిస్తాను. తేటగీతి. శ్రీ మహావిష్ణువు ముఖం నుండి బ్రాహ్మణులు, భుజాల నుండి క్షత్రియులు, ఊరువుల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు అనే 4 వర్ణాల వారు ఉద్భవించారు. అట్లాంటి చతుర్వర్ణాత్మకుడైన శ్రీ మహావిష్ణువును స్తుతిస్తాను. కందము. నెలలు, ఋతువులు, ఉత్తర దక్షిణాయనాలు, సంవత్సరాలు తానే అయి సృష్టి ప్రళయాలకు కర్త అయి కాలస్వరూపుడై యోగి భోగి అయి ఒప్పుతూ ఉన్న ఆ శ్రీమహావిష్ణువును భజిస్తాను. కందము. మునులలోకం, దేవలోకమైన స్వర్గం మొదలుకొని సమస్త లోకాలను అనంతుడన్న పేరుతో మోస్తూ అతిశయిల్లుతూ ఉన్న విష్ణుభక్తి వైభవాన్ని విధించే ఆదిశేషాత్ముడైన శ్రీమహావిష్ణువును స్తుతిస్తాను. కందము. ద్వాదశాదిత్యులు, మరుత్తులు, అష్టవసువులు, ఏకాదశరుద్రులు మొదలైన దేవగణాలన్నీ శ్రీ మహావిష్ణువునకు అంగభూతులో అట్లాంటి దేవాత్మకల ఆ మహాదేవుడైన విష్ణువును సంస్తుతిస్తాను. కందము. సమస్తము భగవంతుడిలోనూ, సమస్తము భగవంతుడి యందు సమస్తమునకు తనవలెనే మెలుగుట జరుగునో అట్లాంటి సర్వాత్మకుడైన శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తాను. కందము. అనాదికాలంలో సోమకుడనే రాక్షసుడు వేదాలను అపహరించుకొని సముద్రంలో అధోలోకానికి వెళ్లిపోగా సోమకాసురుడిని సంహరించి మళ్లీ ఆ వేదాలను బ్రహ్మకు తెచ్చి ఇచ్చి దేవతల చేత కొనియాడబడిన మత్స్యావతారుడైన శ్రీమహావిష్ణువును పూజిస్తాను. కందము. మంథరపర్వతాన్ని కవ్వంగా చేసుకుని పాలసముద్రాన్ని దేవతలు, రాక్షసులు చిలికిన సందర్భంలో మంథర పర్వతం సముద్రంలో మునిగిపోకుండా విలాసంగా ఎత్తి పట్టుకొని దేవతా సమూహానికి అత్యంతము ఆనందం కూర్చిన కూర్మావతార రూపుడైన శ్రీమహావిష్ణువును ప్రార్థిస్తాను. కందము. వరాహావతార మెత్తి పర్వతారణ్యాలతో కూడిన భూమి నంతటిని బలోపేతమైన తన ఒకే దంష్ట్రచేత ఉద్ధరించిన వరాహాత్ముడైన శ్రీ మహావిష్ణువును సదా భక్తితో పూజిస్తాను. ఆటవెలది. నరసింహావతారమెత్తి మదించిన హిరణ్యకశిపుడిని వాడి అయిన తన గోళ్లతో చీల్చి ప్రసిద్ధి పొందిన నరసింహాత్ముడైన శ్రీ మహావిష్ణువును ఆశ్రయిస్తాను. కందము. వామనావతారమెత్తి అత్యంత బలాఢ్యుడైన బలిచక్రవర్తిని మూడడుగులడిగి ముల్లోకాలు ఆక్రమించుకొని బలిచక్రవర్తిని త్రొక్కిపెట్టి అణచివేసిన వామన స్వరూపుడైన శ్రీ మహావిష్ణువును సంస్మరిస్తాను. ఆటవెలది. శ్రీ మహావిష్ణువు పరశురాముడనే పేరుతో మహర్షి సత్తముడైన జమదగ్నికి జన్మించి 21 సార్లు రాజని పేరున్న వారిని అందరినీ సంహరించి క్రోధాత్ముడైన శ్రీ మహావిష్ణువును అమితమైన భక్తితో ఆశ్రయిస్తాను. కందము. దశరథ మహారాజు కుమారుడు శ్రీరాముడుగా జన్మించి శత్రుభయంకరుడైన రావణాసురుడిని అవలీలగా సంహరించిన క్షత్రాత్ముడైన శ్రీ మహావిష్ణువును పూజిస్తాను. కందము. నాగలిని, రోకటిని ఆయుధాలుగా కలిగిన వాడిని, దయాంతఃకరణుడు, రోహిణీదేవి పుత్రుడు, తెల్లని శరీరం కలవాడు, మేఘంతో సమానమైన వస్త్రం కలవాడు, పరిశుద్ధుడు, శౌర్యధనుడు, భోగాత్ముడు శ్రీ మహావిష్ణువు అయిన బలరాముడిని తలుస్తాను. మత్తేభము.
యాదవ వంశంలో దేవకీ వసుదేవులకు పుత్రుడై వినోదార్థంగా పుట్టి దుర్మార్గులైన రాక్షస సమూహాన్ని నాశనం చేసి ముల్లోకాలు హర్షించేటట్లు అర్జునుడికి సారథ్యం చేసి దేవమునులకు మిక్కిలి గౌరవం చేకూరుస్తూ భూభారాన్ని తొలగించిన పద్మనాభుడు కృష్ణస్వరూపుడైన శ్రీమహావిష్ణువును కొలుస్తాను. కందము. కలియుగంలో విచలితమైపోయే ధర్మాన్ని నిలబెట్టగలిగినట్టివాడు, మ్లేచ్ఛజాతినంతటినీ సర్వనాశనం చేయగలవాడు, అశ్వవాహనం కలవాడు, శుభప్రదమైన చరిత్ర కలవాడు, కల్క్యవతారుడు అయిన శ్రీ మహావిష్ణువును భావిస్తాను. ఆటవెలది. నశించిపోయే సమస్త ప్రాణికోటి యందును నాశరహితుడై మూర్తిమంతుడై ప్రకాశించే సమస్త బుద్ధి వ్యాపారాలకు సాక్షిభూతుడైన సాక్షాత్తు సాక్ష్యాత్ముడై స్థిరమైన జ్ఞానంచేత గొప్పవాడైన శ్రీమహావిష్ణువును భావిస్తాను. సీసము. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ కార్యంలోనైనా మంగళప్రదుడవగుటచేత భక్తవత్సల నారాయణ అచ్యుతాది నామాదులచేత ప్రసిద్ధుడై అతసి పుష్ప సంకాసుడవయి ఆవిసే పూవు వర్ణం కాలవాడవై పీతాంబరధరుడవయి సమస్త లోకాలచేత నమస్కరించబడుతున్న పాదపద్మాలు కలవాడా, నిన్ను స్మరించే వారందరికీ ఎట్లాంటి భయం కలుగదు. కందము. ఎన్ని విధాల ఆలోచించినా విష్ణుదేవుడు మధురిపుడు, అంభోజాక్షుడు, విహంగమధ్వజుడు అని ప్రసిద్ధుడైన శ్రీమహావిష్ణువు శుభంకరుడు. కందము. పరబ్రహ్మం, మోక్షం, అత్యున్నత సత్యం, తపస్సు అన్నవి శ్రీమహావిష్ణువు పరమై ఉన్నాయి. కాబట్టి విష్ణువును ధ్యానించేవారికి ఆ శ్రీమహావిష్ణువు ఈ నాలుగింటిని ప్రసాదిస్తాడు. తేటగీతి. అగ్నిస్వరూపుడు, హవిస్వరూపుడు, సమస్త స్వరూపుడు శ్రీమహావిష్ణువు కావటంచేత విస్పష్ట జ్ఞానంతో చూడగలుగుతున్నాను. నాకు ఏ పాపం అంటదు కనుక ఆ మహావిష్ణువు కనిపిస్తున్నాడు. కందము. ఓ కమలాక్ష, నీకు పరమభక్తుడనై శరణాగతుడనై ఉన్నాను. మోక్షపదవిని కోరుకొంటున్నాను. మంగళప్రదమై ఏది ఉత్తమమైన స్థానమవుతుందో దానిని తగిన రీతిగా నాకు అనుగ్రహించుము. తేటగీతి. శ్రీమహావిష్ణువు సమస్త తపస్సులకు సర్వ విద్యలకు పుట్టుక స్థానమైనవాడు, పుట్టుక లేనివాడు, యజ్ఞస్వరూపుడు. అటువంటి మహావిష్ణువును నా వాక్కులనే అంటే స్తవరాజం అనే యాగంచేత పూజించాను. ఆ మహావిష్ణువు నా పూజకు సంప్రీతుడై నాకు మోక్షమసగుగాక. కందము. అని భీష్ముడు సాటిలేని మేటి స్తోత్రంతో శ్రీమహావిష్ణువును పూజించి మనస్సులోనే కృష్ణుడికి నా నమస్కారమంటూ శిరస్సు వంచి ప్రసిద్ధమైన భక్తితో ప్రార్థించాడు. వచనము. అని భీష్ముడు తెలిపాడని వైశంపాయనుడు ఇట్లా పేర్కొన్నాడు. కందము. ఓ జనమేజయ మహారాజా, ఈ స్తవరాజం మహర్షులచేత స్తుతించదగింది. ఆ శ్రీమహావిష్ణువు యొక్క శ్రేష్టమైన స్తోత్రమనే అమృతసాగరాన్ని సంస్తుతించటం వలన అందరికీ మోక్షం ప్రాప్తిస్తుంది. కందము. ఓ జనమేజయ మహారాజా, భీష్మకృతమైన అత్యుత్తమమైన ఈ స్తవరాజాన్ని పఠించిన, విన్నా, వ్రాసిన వారికి సంపదను, ఆయుస్సును, పేరు ప్రఖ్యాతులను ప్రసాదిస్తుంది. వచనము. అని పలికి వైశంపాయనుడు మరల ఈ విధంగా అన్నాడు. తేటగీతి. శ్రీ మహావిష్ణువును స్తవరాజంతో స్తుతించి ప్రశాంతాత్ముడై మాటాడక ఓరుకున్న శాంతనవుడిని, తేజస్శాలి అయిన శ్రీ మహావిష్ణువును మహామునులు దగ్గుత్తికతో ప్రశంసించారు. వచనము. అంతటా ఇక్కడ ధర్మరాజాదులతో కూడిన శ్రీకృష్ణుడున్న ప్రదేశంలో ఉత్పలమాల. భీష్ముడు శ్రీకృష్ణుడిని ప్రగాఢ భక్తితో స్తుతించగా శ్రీకృష్ణుడు పరమానందభరితుడై ఆ భీష్ముడి మనస్సునందు సమస్త లోకాలకు చేసిన ప్రబోధాతిశయాన్ని ప్రసాదిస్తూ దయాంతఃకరణుడై పాన్పు నుండి దిగి ధర్మరాజు ముఖమవలోకించగా. వచనము. శ్రీకృష్ణుడు భీష్ముడి వద్దకు పోదము రమ్మని ధర్మరాజుతో చెప్పి ప్రయాణ సన్నద్ధుడై రథం అధిరోహించి సాత్యకిని తన రథంలో వెనుకనే కూర్చుండబెట్టుకొన్నాడు.
ధర్మరాజు అర్జునుడు ఇద్దరూ ఒక రథంలోనూ భీమనకుల సహదేవులు మరొక రథంలోనూ కృపుడు యుయుత్సుడు సంజయుడు మరొక రథంలోనూ ఎక్కి కూర్చున్నారు. రథాలు వెళ్లుతూ ఉండగా ఆ వేగానికి రథచక్రాల శబ్దాలు దశదిశల వ్యాపించాయి. తమతో పాటు తగిన పరివారం బయలుదేరి వెళ్ళింది. వెళ్లుతూ మహాభారత యుద్ధం జరిగిన కురుక్షేత్రాన్ని దర్శించారు. ఆ కురుక్షేత్రం ఎముకలు వెంట్రుకల సమూహంతోనూ అనేకమైన ఏనుగుల కుంభస్థలాల ముక్కలతోనూ మానవుల కపాలాల సమూహంతోనూ దట్టమై యముడు అనుభవించి త్రావి వదిలినట్టి పానశాల ప్రదేశాన్ని అనుకరిస్తూ కనిపించింది. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. తేటగీతి: ఓ ధర్మరాజా, ఈ కురుక్షేత్రంలో దూరంగా 5 మడుగులు కనిపిస్తున్నాయి. పూర్వం పరశురాముడు రాజులపై 21 సార్లు దండెత్తి వెళ్లి వాళ్లను సంహరించి వారి రక్తంతో అత్యంత పితృభక్తిని ప్రకటించి ఈ 5 మడుగులలోనే తర్పణం చేసి సంతృప్తుడయ్యాడు కదా. మత్తేభము: పరశురాముడు భూమి నంతటను తిరిగి 21 మారులు రాజులందరినీ శత్రుశేషం లేకుండా సంహరించి చిట్టచివరకు శాంతాత్ముడయ్యాడు అని శ్రీకృష్ణుడు చెప్పగా ధర్మరాజు విని ఈ క్రూరకార్యాన్ని పరశురాముడు ఎందుకు చేయవలసి వచ్చింది? క్షత్రియులందరినీ సంహరించగా ఎట్లా పునరుజ్జీవితులయ్యారు? ఈ భూమినంతటినీ మళ్ళీట్లా ఆక్రమించారు? వచనము: ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా శ్రీకృష్ణుడు పరశురాముడి జననరీతిని, ఆయనకు కలిగిన కోపహేతువును, రాజ సమూహ సంహారాన్ని, మళ్లీ రాజులు జనించిన రీతిని, మహర్షుల వలన విన్న విధానాన్ని చెబుతున్నానని ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. సీసము: తేటగీతి. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ద్వితీయాశ్వాసము. శ్రీకృష్ణుడు ధర్మరాజునకు పరశురాముని చరిత్రంబు చెప్పుట. పూర్వం జహ్నుడనే రాజు ఉండేవాడు. అతడి కుమారుడు ఉజనుడు, అతడి పుత్రుడు వల్లభుడు, అతడి కుమారుడు కుశికుడు. ఈ కుశికుడు ఘోరతపం చేసి ఇంద్రుడిని మెప్పించి లోకాలన్నిట సాటిలేని మేటి అయిన పుత్రుడిని ఇమ్మని వేడుకొనగా ఇంద్రవరం వలన కౌశికుడు ఉద్భవించాడు. అతడే గాధి అనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. ఈ గాధి తన పుత్రిక అయిన సత్యవతిని సంతోషంగా రుచికుడనే మునికిచ్చి పెండ్లి చేశాడు. ఆ రుచిక మహర్షి ఉత్తమ తపఃకర్మలాచరించి సంతానాన్ని వాంఛించాడు. అందుకు తనకే కాక మామకు కూడా సంతానాన్ని ఆశించి హవిస్సుల జంటను కల్పించాడు. వచనము: ఆ రుచికుడు 2 హవిర్భాగాలను భార్య సత్యవతికి చూపించి రాజులచేత జయించబడనివాడు. క్షత్రియ సంహారకుడు అయిన ఉత్తమ క్షత్రియుడు మొదటి హవిర్భాగం వలన జన్మిస్తాడు. ఇది మీ తల్లికి ఇమ్ము. తపస్సంపన్నుడైన బ్రాహ్మణోత్తముడు 2వ హవిస్సు వలన జన్మిస్తాడు. దీనిని నీవు స్వీకరించుము అని చెప్పి త్వరలోనే నీ తల్లిదండ్రులు ఇక్కడకు వస్తారని చెప్పి నదీ స్నానానికే వెళ్లిపోయాడు. కొంతసేపటికి తీర్థయాత్రలు చేస్తూ గాధి భార్యాసమేతంగా ఆ ఆశ్రమానికి వచ్చాడు. సత్యవతి ఆ హవిర్భాగాలను చూపి భర్త చెప్పిన విషయాన్ని తెలుపగా తల్లి సంతోషించి సత్యవతి స్వీకరింపవలసిన హవిస్సును తాను భుజింపవలసింది సత్యవతి వ్యత్యస్తంగా భుజించారు. ఆ వెనుక రుచికుడు వచ్చి బ్రహ్మజ్ఞానంతో నీ గర్భంలో క్రూరకర్ముడు ఉన్నాడని చెప్పగా సత్యవతి ఇట్లా అనుగ్రహిస్తారా అని గజగజ వణికిపోయింది. అప్పుడు రుచికుడు తాను ఆ విధంగా భావించలేదని, మీ తల్లి బుద్ధిలేమితనం వల్ల హవిర్భాగాల వ్యత్యస్తం జరిగిందని చెప్పాడు. నీకు క్రూరకర్ముడు మహాబలుడు అయిన పుత్రుడు ఉద్భవిస్తాడు. ఆవిడకు బ్రహ్మజ్ఞాని తపస్సంపన్నుడైనవాడు పుట్టుతాడు. నేను ఘోర తపస్సు చేసి పరబ్రహ్మను ఆ హవిర్భాగంలో ఆవహింపచేశాను అని చెప్పాడు. కందము: వెనువెంటనే ముగ్ధ అయిన సత్యవతి భర్తతో ఇట్లా అన్నది. ఈ ముల్లోకాలను మార్చగలిగిన సమర్థులు మీరు ఏ విధంగానైనా నా మీద దయతో అనుగ్రహించరా? వచనము: క్రూరాత్ముడైన కుమారుడిని పొందటానికి నేను అంగీకరించనని సత్యవతి చెప్పింది. ఆ మహర్షి సత్తముడైన రుచికుడు ఆ క్రూరాత్మత పుత్రుడియందుగాక మనుమని ఎందుంటుందని, ఆమె కోరిన రీతిగా జరుగుతుందని అనుగ్రహించాడు.
అట్లాగే సత్యవతి తపస్సంపన్నుడు జ్ఞానేంద్రియ కర్మేంద్రియ నిగ్రహం కలవాడు అయిన జమదగ్నిని పుత్రుడిగా పొందింది. గాధి భార్య బ్రహ్మర్షి సమానుడైన విశ్వామిత్రుడిని కన్నది. కందము జమదగ్ని సమస్త విద్యలను నేర్చినవాడు, ఉదారస్వభావుడు, ధనుర్వేదాన్ని గ్రహించిన బుద్ధిమంతుడు, రాజులను సంహరించగల సమర్థుడు, అగ్ని సమానుడు అయిన పరశురాముడిని కుమారుడిగా పొందాడు. వచనము అదే కాలంలో హైహవంశశ్రేష్ఠుడైనవాడు ఉత్పలమాల శత్రువులకు జయించరానంతటి పరాక్రమంతో ఎట్లాంటి పాపమూ లేనట్టి బుద్ధి సంపన్నుడు అయిన హైహయవంశరాజు అయిన కార్తవీర్యార్జునుడు ధర్మంలో ఆసక్తమైన బుద్ధిచేతను, అస్త్రవిద్యాబల సంపన్నత చేతను, వేయిచేతుల బలాఢ్యతతోనూ ప్రకాశిస్తూ రాజులందరూ తన ఆజ్ఞను శిరసావహిస్తుండగా నీతిత పరాక్రమంతో సప్తద్వీపాలతో కూడిన భూమిని పాలిస్తూ ఉండేవాడు. కందము ఒకానొక రోజు క్షుధార్తుడైన అగ్నిదేవుడు కార్తవీర్యార్జునుడి వద్దకు వెళ్లి ప్రార్థించగా పర్వతాలు, అరణ్యాలు, పట్టణాలు, గ్రామాలు, వృత్తి పనుల వాళ్లుండే పల్లెటూళ్లు అగ్నిదేవుడికి ఆహారంగా ఇచ్చాడు. వచనము అగ్నిదేవుడు యాచించగానే కార్తవీర్యార్జునుడు సమస్తము ఇచ్చివేయగా ఆహారంగా స్వీకరించాక వశిష్ఠాశ్రమాన్ని సైతం అతడు లేని సమయాన అగ్నిదేవుడు సమస్తము భక్షించాడని తెలుసుకున్న వశిష్ఠ మహర్షి అగ్నిదేవుడికి రక్షకుడైన కార్తవీర్యార్జునుడిని చూచి మిక్కిలి కోపించి, నీవు తపోవనాన్ని మిగల్చకుండా సామాన్యమైన అరణ్యంగా భావించి కాల్పించావు. పరశురాముడు నీ బాహువులను ఖండిస్తాడని శాపమివ్వగా అందుకు కార్తవీర్యార్జునుడు దుఃఖించినప్పటికీ మరింత అభినివేశంతో ధర్మకార్యాలు నిర్వర్తిస్తూనే వచ్చాడు. కందము వశిష్ఠుడు ఇచ్చిన శాపం మూలంగా కార్తవీర్యార్జునుడికి నీతిలేనివారు, అత్యంత బలం వలన వేగిరపాటు కలవారు, సింహ పరాక్రములు అయిన అనేక పుత్రులు జన్మించారు. పుట్టి భూమిని భయంకర వృత్తితో వచనము కార్తవీర్యార్జునుడి పుత్రులు ఎక్కడెక్కడో తిరిగి జమదగ్ని తపోవనానికి వెళ్లి జమదగ్ని అతని కుమారుడైన పరశురాముడు లేని సమయంలో వారి యాగధేనువును దూడను పట్టి తెచ్చి తమ అంతఃపురంలో కట్టివేశారు. ఈ తెచ్చిన విషయం కార్తవీర్యార్జునుడికి తెలియదు. కందము ఆశ్రమంలో తాములేని సమయంలో యాగధేనువును దూడను దుర్మార్గులైన కార్తవీర్యార్జునుడి పుత్రులు తీసుకునిపోయారన్న విషయాన్ని తెలుసుకుని పరశురాముడు సంభ్రమంతో కూడిన కోపంతో ధనుస్సు, గండ్రగొడ్డలి మొదలైన శస్త్రాస్త్రాలతో కార్తవీర్యార్జునుడి పైకి ఉద్ధతుడై దాడికి వెళ్లాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ద్వితీయాశ్వాసము. పరశురాముడు కార్తవీర్యార్జునుని జంపుట. ఆటవెలది. జమదగ్ని అతడి కుమారుడు పరశురాముడు ఆశ్రమంలో లేని సమయంలో ధేనువును దూడను బలాత్కారంతో తెచ్చి అంతఃపురంలో ఉంచుకున్నాడు కార్తవీర్యార్జునుడు. ఆ సంగతి తెలిసిన పరశురాముడు కుపితుడై కార్తవీర్యార్జునుడి పై దండెత్తిపోయి తన పరశువుతో అతడిని సంహరించి యాగధేనువును దూడను గ్రహించి తిరిగి ఆశ్రమానికి వెళ్లిపోయాడు. చంపకమాల సమిధలు, దర్భలు తీసుకుని రావటానికై అరణ్యానికి పరశురాముడు వెళ్లి ఉండగా కార్తవీర్యార్జునుడి పుత్రులు క్రోధాత్ములే ఆ ఆశ్రమానికి వెళ్లి జమదగ్ని తల నరికి హాయిగా వెనుదిరిగి వచ్చారు. అప్పుడు పరాక్రమ సంపన్నుడైన పరశురాముడు ఆశ్రమానికి తిరిగి వచ్చి దుష్టులైన కార్తవీర్యార్జునుడి పుత్రులు చేసిన పనిని తల్లివలన తెలుసుకున్నాడు. వచనము ఆ విధంగా తెలుసుకొని శార్దూల విక్రీడితము. తన తండ్రి తలను కార్తవీర్యార్జునుడి పుత్రులు నరికి వెళ్లిన సంగతి తెలిసిన పరశురాముడు అత్యంత భయంకరమైన అగ్నిశిఖవలే జాజ్వల్యమానంగా వెలుగొందుతూ తన గండ్ర గొడ్డలితో సమస్త క్షత్రియ సమూహాన్ని సంహరిస్తానంటూ వెళ్లి హైహయ వంశరాజులను మొదలుకొని సమస్త క్షత్రియ రాజులను తుదముట్టించి అత్యంత రౌద్రంతో రాజుల రక్తంతో భూమిని తడిపివేశాడు. వచనము
పరశురాముడు సమస్త రాజసంహారం చేసి ఆ తరువాత మిక్కిలి దయాంతఃకరణుడై తపస్సు నిమిత్తం ఆశ్రమానికి వెళ్లిపోయాడు. తరువాత అనేక సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ వెనుక విశ్వామిత్రుడి మనుమడైన పరావసువు అనే రాజు నీతిమాలినవాడై గర్వంతో ఉద్రేకపూరితుడై చేసిన ప్రతిజ్ఞను మరచి రాజులకు భయపడి తపోవనంలో దాక్కున్నాడని ఆర్యుల ఎదుట పరశురాముడిని పరిహసించాడు. చిన్న పిల్లలు ముసలివాళ్లనే భావంతో అప్పుడు సంహరించక వదిలిపెట్టబడిన ప్రతర్దనుడు మొదలైన రాజులను ఉదాహరించి చెప్పాడు. ఆటవెలది ప్రతర్దనుడు మొదలుకొని ఉన్న వారందరు రాజులు కారా? చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకొనలేని వాడవు అని పరావసుడనే రాజు పలుకగా పరశురాముడు కోపోద్రిక్తుడై బాలురు వృద్ధులు అని లెక్కచేయక సమస్త రాజలోకాన్ని క్రూరాత్ముడై సంహరించాడు. వచనము: తల్లుల గర్భాల్లో ఉన్న శిశువులను అనేక రీతులుగా యుద్ధంలో తప్పించుకొనిపోయి రాజ్యమెలుతున్న రాజులను అనేక సంవత్సరాల పాటు వెదికి పరశురాముడు సంహరించాడు. ఆ విధంగా 21 సార్లు ఈ భూమిపై రాజులు లేకుండా చేసి అశ్వమేధయాగం చేసి ఈ భూమినంతటినీ కశ్యప ప్రజాపతికి దానమిచ్చాడు. ఆ కశ్యపుడు పరశురాముడితో ఇట్లా అన్నాడు: తేటగీతి పాపరహితుడవైన ఓ పరశురామ, అశ్వమేధయాగం చేసి ఈ భూమినంతటినీ నాకు దానం చేశావు. ఇంకా ఈ భూమి మీద నీకు అధికారం లేదు. కాబట్టి దక్షిణ సముద్రం హద్దుగా కలిగిన ప్రదేశానికి వెళ్ళుము అని కశ్యప ప్రజాపతి పలికాడు. వచనము: కశ్యప ప్రజాపతి అవశేషం లేకుండా రాజలోకం నశించిపోతుందేమోనన్న శంకతో దానంగా నాకిచ్చిన రాజ్యం పైన నీకు అధికారం లేదని పరశురాముడిని దక్షిణ సముద్రం ఎల్లగా ఉన్న ప్రదేశంలోని తపోవనానికి పొమ్మన్నాడు. అదే రీతి అతడు వెళ్లిపోయాడు. పరశురాముడి వలన భయంతో దక్షిణ సముద్రుడు అతడు విహరించటానికి చేట ఆకారంతో కొంత భూమినిచ్చాడు. పరశురాముడి వలన దానంగా పొందిన భూమినంతటినీ బ్రాహ్మణుల సమూహానికి సమర్పించి కశ్యపుడు తపోవనానికి వెళ్లిపోయాడు. అప్పటి నుండి భూమి కాశ్యపి అనే ప్రసిద్ధి పొందింది. కొంతకాలానికి వైశ్య శూద్రులలో శ్రేష్ఠులైన వాళ్లు మిక్కిలి గర్వించి అనేక రీతులుగా బ్రాహ్మణుల భార్యలను ధనధాన్యాలను మొదలైన వాటిని దొంగిలించటం మొదలుపెట్టారు. సీసము ఆటవెలది కశ్యప ప్రజాపతి బ్రాహ్మణ సమూహానికి రాజ్యం అప్పగించి వెళ్లిపోయాడు. ఆ తరువాత బ్రాహ్మణులు ధర్మ మార్గాన్ని వదిలిపెట్టి కారణరహితంగా వధించటం, మద్యం సేవించటం, ఉత్తమ మార్గంలో నడుస్తూ ఉన్న సాధుజనుల భార్యలను ధనధాన్యాలను దొంగిలించటం మొదలైన పనులు చేస్తూ అధర్మానికి పాలుపడ్డారు. తాము నిర్వహించవలసిన యజ్ఞయాగాది కర్మలు వదిలిపెట్టి ఇతరులను దోచుకొనటం, చెరపట్టటం సామాన్యమైపోయింది. ఈ విధంగా అధర్మ మార్గమే ప్రధానమై రాజులు లేకుండటం వలన అరాజకత్వం వలన కలిగిన అనేక దోషజాలం భూమిని కృంగదీసింది. భూమి భరించలేక కిందికి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న కశ్యప ప్రజాపతి తన ఉరువులను ఆధారంగా చేసి భూమిని పైకి ఎత్తాడు. వచనము: కశ్యపుడు కిందికి వెళ్లిన భూమిని తన ఉరువు ఆధారంగా పైకి ఎత్తటం వలన ఈ భూమి ఉర్వి అని ప్రసిద్ధికెక్కింది. ఆ సమయంలోనే ఉత్తమ రాజులు దండనీతి మార్గాన్ననుసరించి ధర్మాన్ని రక్షించి తనను సురక్షితను చేయగలవారుగా కశ్యపుడి వలన వరం పొందటానికి ఆ మహర్షితో ఇట్లా అన్నది. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ద్వితీయాశ్వాసము. భూదేవి కశ్యపునితో పరశురామునిచే జావనిరాజుల జెప్పుట. కందము: ఓ కశ్యప ప్రజాపతి, పరశురాముడి బాహు పరాక్రమ సంపదకు కనిపించకుండా తప్పించుకున్న రాజులు అక్కడక్కడ ఉన్నారు. అటువంటి ప్రజానాయకులను నా సంరక్షణార్థం పంపుము అని భూదేవి ప్రార్థించింది. వచనము: ఆ భూదేవి సంరక్షించగా చావు నుండి తప్పించుకొని హైహయవంశరాజులు కొందరు చావకుండా బతికిపోయారు. కురువంశంలో జన్మించిన విదురతుడి కుమారుడు వృక్షవంతమనే పర్వతంలో ఎలుగుబంట్లచేత రక్షించబడ్డాడు. సుదాసు వంశంలో జన్మించిన ఒకడిని యాగకాలంలో పరాశరుడు దయతలచి అతడిచేత శూద్రకులో చితంగా సర్వకర్మలు చేయించుకొనటం వలన సర్వకర్ముడనే ప్రసిద్ధి పొంది మిగిలిపోయాడు.
శిబిచక్రవర్తి మనుమడైన వాడు అరణ్యంలో గోవులు రక్షింప బ్రతికిపోయాడు. ప్రతర్ధన కుమారుడైన వత్సుడనే పేరు కలిగినవాడు దూడలను గోశాలలో సంరక్షింప బ్రతికిపోయాడు. దివిరథుని కుమారుడైన దధివాహనుడనే వాడికొడుకైన అంగుడనే వాడు గంగా తీరంలో గౌతమ మహర్షి సంరక్షించటం వలన జీవించాడు. బృహద్రథవంశంలో పుట్టిన భూరి అనే పేరు కలవాడు గృధ్రకూట పర్వతంలో కొండముచ్చుల రక్షణలో బ్రతికి బట్టకట్టాడు. మరుత్తు యొక్క సంతానం వలన పుట్టిన 4 ఏళ్ల వయస్సున్న ముగ్గురు సముద్రుడి రక్షణలో పెరిగి పెద్దవారయ్యారు అని చెప్పి వాళ్లంతా ఉత్తమ క్షత్రియులు, సముచితమైన పరిపాలనలో పాలించగలవారినిగా నాకు ప్రసాదించండి, అప్పుడు నేను స్థిరంగా ఉండగలను. కందము అనేక విధాలుగా రక్షించబడిన రాజవంశజుల పెద్దలందరూ భూమి కొరకు పోరాడిన వారే. అయితే వారందరూ పరశురాముడి చేత సంహరించబడ్డారు. అందుకే వారు రాజ్యాధిపతులు కాదగిన వారని ఇట్లా కోరుకున్నాను. తేటగీతి ఆ కశ్యప ప్రజాపతి భూదేవి వలన తెలుసుకుని రాజులందరినీ పిలిపించి చూచి రాజ్యాధిపత్యానికి అర్హులని భావించి ఉచితమైన రీతిగా భూమిని విభాగించి వారిని రాజ్యాభిషిక్తులను చేశాడు. కందము ఓ ధర్మరాజా, ఆ పైన పేర్కొన్న రాజవంశాలలో పెక్కుమంది రాజులు పుట్టారు. ఈ విధంగా రాజవంశాలు పుట్టి పెరిగి భూమి అంతటా రాజ్యాధికారంలో ప్రవేశించారు. కందము ఆ విధంగా అభివృద్ధి చెందిన రాజులు భారత యుద్ధంలో సంహరించబడి కుప్పలుగా కూలిపడి ఉన్నారు. భూమి మీద అక్కడక్కడ ఒక్కొక్కడుగా యుద్ధంలో తప్పించుకుని ఉన్నారు. వచనము శ్రీకృష్ణుడు ధర్మరాజుతో నీవు అడిగిన పూర్వకథ అంటే పరశురాముడి చేత సమస్త రాజులు సంహరించబడిన ఈ భూమి మీద రాజులు ఎట్లా పుట్టారని నీవు అడిగిన ప్రశ్నకు సమాధానంగా పూర్వకథ అంతటినీ మనస్సుకు హత్తుకొనేటట్లు తెలిపాను అని చెప్పాడు. ధర్మరాజు ఆశ్చర్యచకితుడై పరశురాముడు ఇంత గొప్పవాడా? అత్యంత కోపంతో పరాక్రమంతో భూమిని అంతటినీ క్షత్రియరహితంగా చేయగలిగాడని ప్రశంసించాడు. తేటగీతి పరశురాముడి కుఠారానికి బలికాకుండా రాజులను రక్షించిన భూమి, ఎలుగుబంట్లు, ఆవుల మందలు, దూడలు, కోతులు, సముద్రం మాత్రమే కాక పరాశర మహర్షి, గౌతమ ముని కూడా ఇంత పుణ్యానికి నోచుకున్నారా? నిజంగా ఇది ప్రజల అదృష్టంగా అభివర్ణించదగింది. వచనము శ్రీకృష్ణ ధర్మరాజులు మాటలాడుకుంటూ వెళ్లి ఓఘవతి నదీ తీరంలో అమ్ముల పాన్పుపై పడుకుని భీష్ముడు ఉన్న ప్రదేశానికి దగ్గరలోనే రథం నుండి దిగారు. అట్లాగే భీముడు, కృపుడు మొదలైన వారు రథాల నుండి దిగారు. అందరూ హృదయాలను స్వాయత్తపరుచుకుని సమీపించి వ్యాసుడు మొదలైన మునిశ్రేష్ఠులకు నమస్కరించి ఆ వెనుక భీష్ముడిని దర్శించారు. ఆ విధంగా భీష్ముడిని దర్శించి చుట్టూ కూర్చున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ మహనీయుడిని పరిశీలించి బాధపడుతూ సీసము ఆటవెలది. శ్రీకృష్ణుడు భీష్ముడితో ఇట్లా అన్నాడు, ఓ మహానుభావ, నీ మనస్సు ఇదివరలోవలనే కలత లేకుండా ఉన్నది కదా. మానసిక బాధ కంటే శరీర బాధ గొప్పదని పెద్దలు చెప్పుతారు. శరీరంలో ఒక బాణమున్నా బాధిస్తుంది, కాగా అనేక బాణాలు నాటిన నీ శారీరక బాధను గురించి అడగాలా? ఈ విధంగా ఉన్నప్పటికీ నీకు బాధ కలగలేదంటే దానికి మీ తండ్రి వరమే కారణం. దేవతలకు సైతం నీవు ఉపదేశించగల సమర్థుడవు. నీకు బాధ ఉన్నా లేకున్నా నీకు ఏ పెద్దలు ప్రబోధించనక్కరలేదు. కందము ప్రాణికోటుల జీవనరీతి, త్రికాలాలలో చేసే కార్యకలాపాలు, కర్మానుష్ఠానం వలన ప్రకాశమానమై వెలుగొందే విధానం. ఓ భీష్మ, నీకు కరతలామలకమే కదా అని శ్రీకృష్ణుడు భీష్ముడిని ప్రశంసించాడు. వచనము అని చెప్పి మరల ఉత్పలమాల శ్రీకృష్ణుడు భీష్ముడిని ఉద్దేశించి ఈ విధంగా ప్రశంసించాడు. క్షత్రియుడుగా జన్మించాడు. మహర్షుల వలె ద్వంద్వాతీతుడయ్యాడు. ప్రకాశిస్తున్న సౌందర్యమూర్తి, విభ్రాజమానమై అత్యున్నతంగా వెలుగొందే నడవడిక కలవాడు. స్త్రీ సమూహానికి మనోహరమైన నైపుణ్య సంపద కలవాడు. బ్రహ్మచర్య దీక్షచేత మన్మథుడిని జయించినవాడు. ఇట్లాంటి జన్మలు మరెక్కడైనా సంభవిస్తాయా? కందము దేవతలు, రాక్షసులు, నాగులు, యక్షులు, గంధర్వులు మహాపరాక్రమంతో
మహావేగంతో మీదికెత్తి వచ్చినా లెక్కచేయక ఒక్కడవే ఎక్కటికయ్యల్లో భయంకరమైన బాహుపరాక్రమంతో పరాజితులను చేయగల సమర్థుడవు. చంపకమాల. ఓ భీష్మ! దమము, సత్యం, తపోదానాలు, వేదాలలోనూ ధనుర్వేదంలోనూ అత్యంత నైపుణ్యం, ధర్మోచితమైన జ్ఞానం, శత్రురాజులను వధించి విరాజిల్లే పరాక్రమం నీవలే సహజ సిద్ధంగా కలవాడు ఏ కాలంలోనూ జన్మించడు. కందము. ఏమైనా శరతల్పగతుడై ఉండి నా ఇష్టానుసారంగానే నేను మరణిస్తాను అని చెప్పగల మానవుడిని గూర్చి ఇంతకు ముందు యుగాలలోనూ ముల్లోకాలలోనూ ఎప్పుడైనా ఎక్కడైనా వినబడటం గాని చూడబడటం గాని జరిగిందా? తేటగీతి. సాటిలేని తేజస్సంపన్నుడా! పవిత్ర గంగాదేవి పుత్రుడవైన ఓ భీష్మ! అష్టవసువులలో పెద్దవాడవు, ఉత్తమ గుణగణాలలో శ్రేష్ఠుడవైన నీతో ఇంద్రాది దేవతలు సైతం చాలరు. బ్రాహ్మణులు నీ మహిమను గూర్చి పొగడగా విన్నాను, నేను సైతం నా మనస్సులో గుర్తించాను. వచనము అని శ్రీకృష్ణుడు పలికి ధర్మరాజును భీష్ముడినకి చూపించి. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ద్వితీయాశ్వాసము. కృతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య. ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము.